హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. ఈరోజు కొత్త నోటిఫికేషన్తో మీ ముందు రావడం అయితే జరిగింది. గ్రేడ్ 2 ఉద్యోగాలకి భర్తీ నోటిఫికేషను. మీరు 10+2 అర్హతతో ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా జీతం 38,483తో జీతం మొదలవుతుంది. పర్మనెంట్ జాబు సెంట్రల్ గవర్నమెంట్లో. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్ళు అయితే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది కాబట్టి మీరు అప్లై చేసుకోండి. మనం పూర్తి విషయాలు తెలుసుకునే ముందు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, నోటిఫికేషన్లోకి వెళ్ళిపోతారు. మనకి సిఎస్ఐఆర్లో మనకు నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. సిఎల్ఆర్ఐ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 1/2025, నోటిఫికేషన్ 16/1/2025లో రావడం జరిగింది. రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ టెక్నీషియన్ కోసం రావడం జరిగింది. నోటిఫికేషను R&D సెక్షన్లో మనకి ఆన్లైన్ అప్లికేషను 17/1/2025 నుంచి స్టార్ట్ అవుతుంది. మనకి లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 16/2/2025లోకి మనకి అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే జరిగింది. ఇది ఆన్లైన్లోనే అది అప్లై చేసుకోవాలి. టెక్నికల్ గ్రేడ్ 1, గ్రేడ్ 2, టోటల్ నెంబర్ ఆఫ్ పోస్టులు 41 ఉన్నాయి. పే లెవెల్ మనకు 19,900 బేసిక్సే. అంటే మనకు డిఏలు అప్రాక్స్ మనకు 38,483 రూపాయలు మనకి దొరకడం అయితే జరుగుతుంది. అప్పర్ ఏజ్ లిమిట్ మనకి జనరల్గా 28, ఓబీసీలకి అయితే మనకి 31 దాకా ఉంటుంది. తర్వాత ఎస్సీ ఎస్టీలకి మనకి 33 ఇయర్స్ దాకా ఎస్సీ ఎస్టీ ఉంటుంది. పీడబ్ల్యూ వాళ్ళకి అయితే 38 ఇయర్స్ దాకా మనకి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుందనేసి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మనకి మనకి క్వాలిఫికేషన్ మనకి ఇంటర్మీడియట్ చదివిన వారు అయితే సరిపోతుంది. ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ చదివిన వారు అయితే సరిపోతుంది కాబట్టి ఐటీఐ కూడా. తర్వాత మెకానికల్గా ఉన్నా పర్లేదు మనకి. తర్వాత లైబ్రేరియన్ అసిస్టెంట్, కెమికల్ ప్లాంట్లో కూడా మీకు ఉద్యోగాలు అయితే ఉన్నాయి మనకి 7. తర్వాత ఇన్స్ట్రుమెంట్ మెకానికల్, ఎలక్ట్రికల్, మెకానికల్ కూడా మీకు దీని నోటిఫికేషన్ అయితే మేము ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత మనకి ఇంకోటి ఉంది, రిఫ్రిజిరేటర్ అండ్ ఎయిర్ కండిషన్ కోసం మనకి 3 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత డ్రాఫ్ట్స్ మ్యాన్ కూడా 2 పోస్టులు ఉన్నాయి దీనికి. తర్వాత ఫిజియోథెరపీ కోసం మనకి కూడా మనకి ఒక పోస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. మెడికల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్ కోసం ఒక పోస్ట్ ఇవ్వడం జరిగింది నోటిఫికేషన్. నర్సింగ్ అండ్ మిడ్ వైఫ్ కూడా ఒక పోస్ట్ అన్రిజర్వ్డ్కి మీరు అప్లై చేసుకోవచ్చు. తర్వాత క్యాటరింగ్ అండ్ హాస్పిటాలిటీ అసిస్టెంట్ కోసం మనకి 2 పోస్టులు అయితే ఉన్నాయి. తర్వాత మనకి ల్యాబ్ యానిమల్ హ్యాండిలింగ్ అండ్ బ్రీడింగ్ కోసం ఒక పోస్ట్ అయితే మీకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. హార్స్ కీపర్ అండ్ ఫ్రంట్ ఆఫీసర్ అసిస్టెంట్కి 2 వేకెన్సీలు ఉన్నాయి. ఫార్మసిస్ట్కి ఒక వేకెన్సీ అయితే ఉంది. తర్వాత నెట్వర్క్ మెయింటెనెన్స్ కోసం 2 పోస్టులు ఇవ్వడం జరిగింది. తర్వాత కంప్యూటర్ ఆపరేటర్, ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, ప్రోగ్రామింగ్ అనాలిసిస్ కోసం మనకి 8 పోస్టులు ఇవ్వడం జరిగింది దీంట్లో. తర్వాత అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ కూడా మనకి పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత లైబ్రరీ అసిస్టెంట్కి ఒక పోస్ట్ ఇవ్వడం జరిగింది. తర్వాత డెస్క్టాప్ పబ్లిషింగ్ ఆపరేటర్ కోసం ఒక పోస్ట్ ఇవ్వడం జరిగింది. ఏజ్ మాత్రం అందరికి అదే ఏజు. లెదర్ గూడ్స్ అండ్ మార్కెట్ కోసం మనకి 2 పోస్టులు ఏదో ఇవ్వడం జరిగింది. తర్వాత ఫుట్వేర్ మేకర్ కోసం 2 పోస్టులు ఇవ్వడం జరిగింది. తర్వాత మెకానికల్ మోటార్ వెహికల్ కోసం ఒక పోస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. టోటల్ మనకి అన్ని పోస్టులు కలిపి 41 పోస్టులు అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది టోటల్ మనకి. మనం ఎగ్జామినేషన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది, స్క్రీనింగ్ ఆఫ్ అప్లికేషన్ దీంట్లో కూడా చాలామంది మనకి డిటెక్ట్ అయిపోతారు. స్టేజ్ 1 ట్రేడ్ టెస్ట్ ఒకటి అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. స్టేజ్ 2 కాంపిటేటివ్ రిటన్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ OMR బేస్డ్, కంప్యూటర్ బేస్డ్, ఆబ్జెక్టివ్ టైప్, మల్టిపుల్ చాయిస్ ఎగ్జామినేషన్ ఉంటుంది. మీడియం ఆఫ్ క్వశ్చన్స్ ఇంగ్లీషు, హిందీలో అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. స్టాండర్డ్ ఆఫ్ ఎగ్జామినేషను మనకు ఇంటర్మీడియట్ లెవెల్ ఇవ్వడం జరుగుతుంది. టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 150. టోటల్ టైం అలాట్మెంట్ 2 hours 30 minutes అయితే టైం అలాట్ చేయడం జరుగుతుంది. పేపర్ 1 టైం అలాటెడ్ 1 hour. దాని మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఉంటుంది. 50 marks ఉంటాయి. మ్యాక్సిమం మార్క్స్ 100 ఉంటాయి. నెగిటివ్ మార్క్స్ అయితే ఎటువంటి నెగిటివ్ మార్క్స్ లేవనేసి అయితే ఇవ్వడం జరిగింది నోటిఫికేషన్లో.
పేపర్ 2లో వచ్చి మనకి 30 మార్క్స్ ఉంటుంది. జనరల్ అవేర్నెస్ 25 మార్క్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 25 మార్క్స్, దీనికి 75 మార్క్స్ ఉంటాయి. దీనికి కూడా 75 మార్క్స్ ఉంటుంది. 182 మార్క్స్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్కి ఇవ్వడం జరిగింది రెండిట్లకి. తర్వాత వచ్చి పేపర్ 3కి వచ్చేటప్పటికి టైం అలాట్మెంట్ 1 అవరు. కన్సర్న్ సబ్జెక్టు మనకి ఏ డిపార్ట్మెంట్ మీరు అయితే అప్లై చేసుకుంటున్నారో దాని నుంచి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 50 ఉంటాయి. 150 మార్క్స్ ఉంటాయి. 1 నెగిటివ్ మార్క్స్ ఈచ్ క్వశ్చన్కి అయితే ఇవ్వడం అయితే జరిగింది. మనకి ఫీ కోసం అయితే చెప్పడానికి అయితే వచ్చినట్టయితే మేల్ క్యాండిడేట్స్కి జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి 500 రూపాయలు మనకి ఎస్బీఐ కలెక్షన్ ఆన్లైన్లో కానీ ఎస్బీ బ్రాంచ్లో ఇవ్వచ్చు. తర్వాత వచ్చి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూఎస్, ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఉమెన్స్, సిఎస్ఐఆర్ ఎంప్లాయీస్కి ఎటువంటి ఫీజు అయితే ఉండదనేసి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మనకి అవుట్ అప్లికేషన్ ఎలా ఇవ్వాలంటే మన ఆన్లైన్ అప్లికేషను దీంట్లోకి వెళ్ళాలి. www.clri.org.లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మనకి మెయిల్ ఐడి, మనకి పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. మన పోస్ట్ కోడ్ దేనికి పోస్ట్కి అప్లై చేసుకున్న ఆ పోస్ట్కి అది మనం పెట్టాలి. తర్వాత ఆఫ్టర్ సక్సెస్ఫుల్లీ రిజిస్ట్రేషను మీరు అయితే తర్వాత లాగిన్ అవ్వి తర్వాత ఫోటో సైజ్ ఎంత ఉండాలి, జేపీలో 100 కేబీలో ఉండాలి. తర్వాత డొమెస్టిక్ ఏ విధంగా ఉండాలని ఇవ్వడం అయితే జరిగింది. నేను దీన్ని డిస్క్రిప్షన్లో పెడతాను మొత్తం నోటిఫికేషను. ఆన్లైన్కి కూడా లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. దాని నుంచి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ అప్లై చేసుకుని మీరు ఎగ్జామ్ రాసి మీరు ఎగ్జామ్ క్వాలిఫై ఉద్యోగం పొందుతారని ఆశిస్తున్నాను. ఇప్పుడు మీకు ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలో కూడా అయితే ఒకసారి అయితే చూపించడం జరుగుతుంది. అందుకని లాస్ట్ దాకా మీరైతే చూడండి వీడియోని. మీకు ఇన్ఫర్మేషన్ అనిపిస్తే ఒక లైక్ అయితే చేయండి. మనకి చూడండి వెబ్సైట్లోకి వెళ్ళాం. మనం వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత సిఎస్ఐఆర్ సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లోకి వెళ్ళి చెన్నై రిక్రూట్మెంట్ పోస్ట్ టెక్నీషియన్ 1 కోసం అడ్వర్టైజ్మెంట్ మీకు డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనకి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, ఆన్లైన్ ఎప్పుడు జరుగుతుంది. ఇక్కడైతే ల్యాప్టాప్ తర్వాత డెస్క్టాప్ నుంచే మీకు క్రోమ్లోంచి మీకు ఫైర్ ఫాక్స్లో చేసుకోవచ్చు అని ఇవ్వడం జరిగింది. తర్వాత ఇక్కడ మీకు రిజిస్ట్రేషన్లోకి వెళ్ళిన తర్వాత మీకు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మీకు పోస్ట్ అప్లయింగ్ ఫర్ అని కేటగిరీ అని టైటిల్, నేము, తర్వాత వచ్చి మీకు ఈమెయిల్ ఐడి, తర్వాత కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ కన్ఫర్మ్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనకి యూజర్ ఐడి పాస్వర్డ్ క్రియేట్ అయిన తర్వాత ఇక్కడ రిజిస్ట్రేషన్ ఐడిని ఇక్కడ ఎంటర్ చేయాలి. పాస్వర్డ్ ఎంటర్ చేసి మనకు లాగిన్ అయిన తర్వాత మీకు పూర్తి డీటెయిల్స్ని నింపి మన ఫీజు పేమెంట్ చేసి మీకు అప్లై అయితే చేయవలసి ఉంటుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఎందుకంటే మీకు యూజ్ఫుల్గా ఉంటే మీ ఫ్రెండ్స్కి, మీ కొలీగ్స్కి అందరికీ షేర్ అయితే చేయండి. మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. ఓకే, బాయ్.